హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. టుడే వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హెల్తీగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ రైస్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులోకి చెక్క, జీలకర్ర, లవంగ ముక్కలు వేసుకున్నాక అందులోకి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసి అలాగే క్యాలీఫ్లవర్, పొటాటో, చిన్నగా కట్ చేసి ఉంచుకున్న బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి. 2 మినిట్స్ తర్వాత చూడండి, వెజిటబుల్స్ అన్నీ చాలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న రైస్ను ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా అన్నం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం అప్పటికప్పుడు 5 మినిట్స్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్. ఇందులో వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.